డాక్యుమెంటే. ఎవరిదైతే ఏంటత్తయ్య గారు? చింపమన్నారు, చింపేశాను. గీతకి ఆస్తి అనుభవించే రాతలేదు, పోయింది అంతే, వదిలేండి. గీత గీత ఏమవుతుందండి? వదిలేస్తే పిల్ల పూజారవుతుంది. 10 ఏళ్ల తర్వాత ఏ పూజారికో పెళ్ళం అవుతుంది. ఎందుకయ్యా నీకు? ఎందుకు లేదు, కిందికి లేదు. రామమ్మ గిలుతూ మనకెందు పని? పోదాం పద. అవును, గీత ఎవరు కూతురు? వీడేంటి సడన్ గా గీత గురించి వివరాలు అడుగుతున్నాడు? ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నాడు. చచ్చినా చెప్పకూడదు. చెప్పండి, గీత ఎవరు కూతురు? వాళ్ళ నాన్న కూతురు. వాళ్ళ నాన్నెవరు? వాళ్ళమ్మ కొడుకు. వాళ్ళ అమ్మవరు? వాళ్ళ నాన్న భార్య. ప్లీజ్ అండి, కరెక్ట్ గా చెప్పండి. ఆ డాక్యుమెంట్స్ ఇస్తే చెప్తాను. ఇస్తావా? ఇవ్వను. అందుకే నేను చెప్పను. ఆచితూచి గీత వీళ్ళకేమవుతుంది? ఎవరు కూతురు? ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇంకా గీనే ఉన్నావేంటి? రా పద పోదాం. ఏంటి నానమ్మ గారు అలా ఉన్నారు? డాక్యుమెంట్స్ చినిగిపోయాయా? చిరిగిపోయిందమ్మా, కానీ మనది. మన డాక్యుమెంట్స్ ఎవరు చింపారండి? నేనే చింపాను. ఆ శ్వేత చింపేసిందమ్మా. ఎంత ధైర్యం అండి దానికి? మేం అడగలేదు. స్కూల్కి వెళ్ళిన తర్వాత నువ్వు అడిగి తెలుసుకో. ఏంటది? ఏంటే ధైర్యం అత్తయ్య గారు. ఇచ్చి ముయ్యవే. డాక్యుమెంట్ చింపడం చేత కదా గాని వెధవ పంచలకు మాత్రం తప్పు లేదు. చిన్న పిల్ల దాని దగ్గర ఓడిపోయినందుకు సిగ్గేస్తుంది నాకు. మీకు కాడల్లమైనందుకు మాకు సిగ్గేస్తుంది. ఓడిపోవడం ఈ అనసూయ హిస్టరీలోనే లేదే. మిస్టర్ బీన్ కి మదర్ లో ఉంటారు, మీకు హిస్టరీ కూడా ఉందా? చాలా ఆపండి పెద్దమ్మ గారండి. మా నానమ్మ గారిని ఇంత బాధ పెట్టినా ఆ శ్వేతని వదలండి. స్కూలుకి వెళ్ళి తిరిగొచ్చే లోపు ఆ డాక్యుమెంట్స్ కొట్టేస్తానండి. అబ్బో, కొట్టేయకపోతే జనాభా లెక్కలో నుంచి నా పేరు కొట్టేస్తానండి. ఈ అనసూయ మనవరాలంటే చూసారా ఎలా శబ్దం చేసిందో? అది శపథాలు మాత్రమే చేస్తుంది అత్తయ్య. లేదండి పెద్దమ్మ గారండి. మరి ఆ శ్వేత దగ్గర నుంచి డాక్యుమెంట్స్ తీసుకురాకపోతే నా పేరు మార్చుకుంటానండి. వెరీ గుడ్, వెరీ గుడ్. అర్థమైందా అదెందుకు శపథం చేసిందో? పేరు మార్చుకోవడానికి. మీ వల్ల నా వల్ల కాని పని నా మనవరాలు చేయబోతోంది. నానమ్మ గారండి, నన్ను ఆశీర్వదించండి. శుభం, విజయోస్తు తల్లి. వెళ్ళిరా. అలాగేనండి. వెళ్ళు వెళ్ళు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,